బీజేపీ అంతటి బలమైన పార్టీని చూడలేదు. ఇండియా కూటమికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం లేదు. కంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్ పుస్తకావిష్కరణ సభలో కాంగ్రెస్ నేత చిదంబరం. ఇప్పుడు ముసలితనానికి కుసుమగూడాలన్నట్టు ఏమైనా పార్టీల స్థానం ఆశిస్తున్నావా చిదంబరం గారు? ఏం జరిగిందంటే కాంగ్రెస్ హయాంలో అమిత్ షాను బట్టలు ఇప్పించి కొట్టిండు రండి రోడ్డు మీద. ఆయన ఊరుకుంటాడా? ఆయన మంత్రి అయినాక ఈయన తమిళనాడులో ఈయనను బట్టలు ఇప్పించి కొట్టిండు. రెండు జరిగినాయి. చూడుర్రి మీరు, వీడియోలు ఉంటాయి, పాత వీడియోలు. అమిత్ షాని నడి రోడ్డు మీదకి గుంజుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసింది. సేమ్ అమిత్ షా బీజేపీ రాగానే అమిత్ షా హోంమంత్రి పదవి తీసుకున్నాడు. ఈయన కోసమే తీసుకున్నాడు. తీసుకొని సేమ్ ఈయనను మళ్ళా అదే రోడ్డు మీద గుంజుకొచ్చి అరెస్ట్ చేసి బట్టలు బట్టలు చినిగిపోతారు గుంజి లోపలేసి అరెస్ట్ చేసి పడేసాడు. ఇక ఈయనేమనుకుంటానంటే ఆల్రెడీ 3 సార్లు బీజేపీ వచ్చాయి, మళ్ళీ 4సారి వస్తుందా? ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఎక్కడిది? సాగుదల కడికి వస్తుంది బీజేపీ పార్టీ. ఊపు అయిపోయింది. ఇక బీజేపీ పార్టీ దేశంలో ఊపు అయిపోయింది. ఈ 3వసారికే ఏదో కన్ను లొట్టబోయినట్టు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బలమైన పార్టీ అంటడం ఏందాను? రాష్ట్రాలలో ఇప్పుడే క్షీణించుకుంటూ వస్తుంది. మళ్ళీ ఆ పార్టీని ఇప్పుడు బలమైన పార్టీ అంటే ఎట్లా?